ప్రభునందు ప్రియులైనటువంటి ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మీరు క్షేమంగా, ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా మేలులు పొంది దేవుని కొరకు వాడబడాలని, నిలబడాలని మీ కొరకు ఎప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం. అలా ఇక బెతిస్తా ప్రార్థనా పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి ఘనత చెల్లిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతా వందనాలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ ఆత్మీయమైనటువంటి కార్యక్రమంలో మీరు మాత్రమే బలపరచబడ్డం, దీవించబడ్డం, మేలు పొందడం కాకుండా మీ యొక్క బంధువులైన వారికి, స్నేహితులైన వారికి ఈ యొక్క ఛానల్ని పరిచయం చేస్తూ ఈ పరిచర్యలో మీరందరూ కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభువు పేట తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాల ద్వారా మీరు పొందుతున్నటువంటి మేలులు, మీరు పొందుతున్న అనుభవాలు కామెంట్స్ రూపంగా తెలియజేస్తూ దేవుణ్ణి గణపరచండి. ఈ యొక్క పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా నేను దేవుని సేవకునిగా కోరుతూ ఉన్నాను. మరొక పర్యాయం మనందరం కలిసి ఈ విధంగా దేవునితో సహవాసం చేయడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని ఎంతో గొప్ప చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొంత సమయం దేవుని వాక్యాన్ని విందాం. మహాగణుడును, మహోన్నతుడును, సర్వశక్తిమంతుడు అయినటువంటి జీవం కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ అద్భుతమైన సమయాన్ని మా కొరకు అనుగ్రహించినందుకు వందనాలు. నేటి దినం వరకు సజీవులుగా మమ్మల్ని నుంచి స్తుతించే పాత్రలుగా, స్తుతించే గుంపులో ఉంచి ఈ అద్భుతమైన సమయంలో కూడా నీతో సహవాసం చేయడానికి కృప చూపారు. ఈ ప్రార్థనలో ఏకీవించిన వారిని, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న వారిని, కార్యక్రమంలో పాలు పొందుతున్న ప్రతి వారిని మీరు దీవించండి. ప్రశాంతత లేక, జీవితంలో ఆరోగ్య పరిస్థితులు బాగోలేక, జీవితంలో నెమ్మది లేక ఇబ్బంది పడుతున్న ప్రతి వారిని మీ ధైర్యం చేత నింపండి. మీ శక్తిని వారి మీద ఉంచండి. మేలులు పొందినట్లుగా కృప దయచేయండి. వీరందరిపై నీ యొక్క ప్రత్యేకమైన దృష్టి, కాపుదల, సన్నిధి ఉంచి కొంత సమయం నీ వాక్య ధ్యానం ద్వారా మేమెంతో దీవించబడినట్లుగా కృప చూపి ఈ సమయాన్ని, ఈ సందర్భాన్ని మీ స్వాధీనంలో తీసుకొని కృప చూపమని యేసు నామములో ప్రార్థనడి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మీరు పొందుచున్నటువంటి ఆత్మీయమైనటువంటి మేలు, మీరు వెళుతున్న సంఘాలలో దేవుని మహిమపరచండి. అనేక మందికి అనుభవాలను షేర్ చేస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపచేసేటువంటి పాలుభాగస్తులుగా మీరు ఉండాలని నేను దేవుని సేవకునిగా కోరుతున్నాను. ఈ అద్భుతమైనటువంటి సమయంలో, దేవుడు మనకిచ్చిన సమయంలో కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం విందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అని ఈ చక్కని వచన భాగములో వ్రాయబడింది. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుని ప్రజలమైన, దేవుని బిడలమైన మనతో నేటి దినం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, మీ అందు దయచూపవలనని దేవుడు ఆలస్యం చేస్తున్నాడని, మనలను కరుణించాలని దేవుడు నిలబడి ఉన్నాడని, యెహోవా న్యాయము తీర్చేటువంటి దేవుడని, ఆయన కొరకు కనిపెట్టు వారందరూ ధన్యులు అని ఈ వచన భాగం యొక్క భావం. పిల్లరా, తండ్రి అయినటువంటి దేవుడు రెండవ పర్యాయం ఈ భూమి మీదకి
రావలసి ఉంది. ఎందుకు అనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాకముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వస్తాడని ప్రవచించడం జరిగింది. ఆ ప్రవచనాలన్నీ నెరవేరినాయి. ఆయన పుట్టకముందే, ఆయన పుట్టి కొంతకాలం ఈ భూమి మీద దేవునికి పరిచర్య చేసి మనుషుల చేతికి అప్పగించబడి గ్రంథం యొక్క సారము నెరవేర్చుట కొరకు ఆయన మరణిస్తాడని, సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లెగిస్తాడని, సజీవుడైన దేవుడు తండ్రి యొద్దకు ఆరోహణమే వెళతాడని రాయబడింది. ప్రవచనాల యొక్క సారం ప్రకారం అవన్నీ జరిగినాయి ప్రియులారా. అదే గ్రంథములో వ్రాయబడిన మాట, ఆయన రెండవసారి లోకానికి రాబోతున్నాడు అని. ఆధ్యాత్మిక జీవితంలో సిద్ధపడిన వారిని, దేవుని కొరకు బ్రతికిన వారిని, దేవుని బిడ్డలుగా దేవుని కొరకు రోషం కలిగి ఆత్మీయతలో నడిచిన వారందరినీ, వారు మరణించి సమాధి చేయబడిన సజీవులుగా ఉండి దేవుని రాకడ వరకు నమ్మకస్తులుగా ఉన్న వీరందరినీ తీసుకుని పోవడానికి దేవుడు మరలా రెండోసారి లోకానికి వస్తానని చెప్పాడు. అయితే ఆయన రాకడ పిల్లరా ఈపాటికే జరిగి ఉండాలి. కానీ అక్కడ రాయబడిన అద్భుతమైన మాట, దేవుడు మన యందు దయ చూపవలనని ఆలస్యం చేస్తున్నాడు. ఈరోజు 2 రకాలుగా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఒకటి, ప్రియమైన మిత్రులారా, ఈ భూమి మీదకి ప్రభు యొక్క రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఒకటే, నశించిన దానిని వెతికి రక్షించుటకును, అంత మాత్రమే కాకుండా భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్క పాపి నశించిపోకూడదు అనేటువంటిది దేవుని ఉద్దేశం. కనుక ఆయన సమయం ఇచ్చే కొలది, ఆ కొద్ది సమయంలో ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే మరొక రోజైనా, ఈ వాక్యం కాకపోతే మరొక వాక్యానికైనా, ఈ హెచ్చరిక కాకపోతే మరొక హెచ్చరికకైనా లోబడి సరిచేయబడి రక్షింపబడతారు. నాశనమైపోకుండా, నరకమును పోకుండా మోక్షానికి, నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని ఎన్నుకుంటారనే ఉద్దేశంతో దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇక రెండవది పిల్లరా, ఆయన మన మీదకి రావాల్సినటువంటి ఉగ్రత, లేదా మన మీదకి రావాల్సినటువంటి శిక్ష వెంటనే ఆయన పంపించకుండా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. నేటి ఆత్మీయ జనాంగంగా ఉన్నటువంటి మనం ప్రభుని ఎరిగి కూడా పిల్లరా కొన్నిసార్లు దేవుణ్ణి మనం బాధ పెడుతూ ఉన్నాం, దుఃఖపెడుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరించి తిరుగుతూ ఉన్నాం. మన చావు బ్రతుకులలో దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని మనల్ని బ్రతికించి మన మీద కొన్ని ఆశలు పెట్టుకున్నాడు. ప్రభువుని మనం మహిమపరుస్తామని, ఘనపరుస్తామని, ఆయన నామాన్ని ప్రచురం చేసి అనేక మందిని రక్షణ మార్గంలో నడిపిస్తామని, ఈ ఆశలన్నీ నిరాశలు చేసేసి, అంత మాత్రమే కాకుండా ఆత్మీయంగా దేవుని మనం బాధ పెడుతూ దుఃఖపెడుతూ ఉన్నాం. దానికి ప్రతిఫలంగా తగిన శిక్ష కూడా రావాలి మనకు భూమి మీద. కానీ ఆ శిక్ష కూడా పంపించి మనల్ని నాశనం చేయకుండా దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పున. ఆయన నాశనం చేయలేక, నాశనం చేసే శక్తి లేక కాదు ప్రియులారా. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. మనమంటే దేవునికి చాలా మక్కువ. ఆ మక్కువ చేత మన మీదకు రావాల్సినటువంటి శిక్షణ రాకుండా ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనల్ని కరుణించవలనని ఆయన నిలబడి ఉన్నాడు. అంటే మన కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఏ క్షణానైనా దేవుని మాటకు విధేయులమై, ఏ మాటకైనా లోబడి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటామని, ఒకవేళ ఇప్పటి వరకు రక్షణ పొందకపోతే ఖచ్చితంగా దేవుని మాటకు విలువనిచ్చి రక్షింపబడతావని ఆయన కరుణిస్తూ, ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తాడు కదా, ఇదిగో నేను తలుపుని యొద్ద నిలబడి తట్టుచున్నాను.
ఎవడన్నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి వారితో కలిసి భోజనం చేస్తాను. ప్రియమైన మిత్రులారా, ఈ వచ్చిన భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన మన హృదయం బయట నిలబడి మన హృదయాన్ని అనేక విధాలుగా తడుచి ఉన్నాడు. ఒక మాట కాకపోతే మరొక మాటకైనా, ఒకసారి కాకపోతే మరొకసారైనా, ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరమైనా ఏదో ఒక మాటకు లోబడి, వాక్యానికి లోబడి, ఆయన హెచ్చరికలకు విధేయులై మనము మారతామని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నిలబడి మన కొరకు కనిపెడుతున్నాడు. ప్రియులారా, దేవుడు న్యాయం చేసే దేవుడు, ఆయన పక్షపాతి కాదు. కనుక ఆయన నిమిత్తము మనం కనిపెట్టు వారిగా ఉంటే దేవుడు అంటున్నాడు, ధన్యులు మీరు, ధన్యులు. ఈరోజు భూమి మీద ఎవరైనా సహాయం చేస్తాను అంటే వారి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం, వారి సహాయం కొరకు కనిపెడుతూ ఉంటాం. కానీ భూమి మీద మనకు ఎదురయ్యేది నిరాశే, దుఃఖమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిమిత్తం ఆయన కొరకు, ఆయన సహాయం కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకు కనిపెట్టే వారందరూ రెండు విధాలుగా కూడా ధన్యులే. ఒకటి, ఇహలోకములను వారు ధన్యులే, వారు పరలోక రాజ్యములో కూడా ధన్యులే. భూమి మీద బ్రతుకున్నంతకాలం ఇహలోకములో కూడా నీకు ధన్యత కావాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు అవసరం, దేవుని యొక్క సహాయం, దేవుని కృప, దేవుని యొక్క నడిపింపు అనేటువంటిది చాలా అవసరం. నువ్వు మరణించిన తర్వాత నీలో ఉన్న విలువైన ఆ యొక్క ఆత్మ ఒక అద్భుతమైనటువంటి స్థలములో నివసించినట్లుగా ఆ పరలోక రాజ్యములో కూడా నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉండాలి. కనుక ఇహపరలోకాలలో ఉండేటువంటి ధన్యత ఈరోజు మనందరి సొంతం చేయబడాలనంటే మనుషుల కొరకు, ఈ లోకములో అస్థిరమైన వాటి కొరకు కనిపెట్టుట కంటే సృష్టికర్త అయిన నిన్ను నన్ను సృజించిన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి మన యొక్క పాపముల కొరకై బలియాగమైపోయి, అంత మాత్రమే కాకుండా మనకు పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి ఆయన ఉండే స్థలములో మనమును ఉండులాగున ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించి ఎంత బాధ్యత కలిగినటువంటి దేవుని కొరకు కనిపెట్టేవారిగా నీవు నేను ఉంటే, ఆయన వైపు చూసేవారిగా మేము ఉంటే, పిల్లరా, మన జీవితం భూమి మీద ధన్యమైపోద్ది. అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యంలో కూడా అద్భుతమైనటువంటి స్థానాన్ని 100% నువ్వు సంపాదించుకున్నటువంటి బిడ్డవవుతావు. కనుక ఈ మాటలు మీ హృదయాల్లో భద్రపరచుకోవాలని దేవుడు ప్రేమతో కోరుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. పిల్లరా, అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించాలి అని అంటే, అనగా ఈరోజు మన విరోధి అయినటువంటి అపవాది, మనలో బాధిస్తున్నటువంటి దురాత్మ శక్తుల యొక్క ప్రభావం, లేదా మనతో ఉండేటువంటి మనవారే, ఇలాంటి వారి యొక్క అరాచకాలను ఎదిరించాలి. అంత మాత్రమే కాకుండా సమస్తమును నెరవేర్చిన వారే, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వారై నిలబడుటకు, ఈ భూమి మీద మరణమయ్యే వరకు దేవుని కొరకు నిలబడుటకు, అలాగే నిత్య జీవములో దేవునితో సహా నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చేటువంటి ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ చివరి దినాలలో ఒక ధన్యత కలిగినటువంటి జీవితాన్ని మనం భూమి మీద అలాగే పరలోకంలో అనుభవించాలి అని అంటే, ఇహలోక సంబంధమైనటువంటి దురాత్మ శక్తులను జయించాలి అని అంటే, ఈ భయంకరమైనటువంటి లోకములో
ఈ మలినాన్ని అంటించుకోకుండా ఈరోజు నీవు మరణము వరకు దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించి ఆయన్ని సంతోషపెట్టే విధంగా ఈరోజు నీవు నేను నడవాలి అని అంటే దేవుడిచ్చేటువంటి ఆ ఆత్మీయత అనేటువంటి సర్వాంగ కవచాన్ని ఈరోజు ధరించుకోవాలి. ఎందుకనంటే ఈ భూమి మీద ఎంత మంచిగా నీవు నేను జీవించాలన్నా మొట్టమొదట మన విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మింగేద్దామా, ఎప్పుడు ఆత్మీయంగా వీరిని నాశనం చేసేద్దామా అని వాడు వెతుకుతూ నోరు చాచి వారు కోరలు చాచి తిరుగుతూ ఉన్నాడు. వాడి యొక్క దృష్టి అంతా కూడా ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైతే ఆత్మీయంగా, ఎవరైతే ప్రార్థనలో విశ్వాసములో వాక్యం కొరకు తహతహలాడుతూ దేవుని కొరకు జీవిస్తూ దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, దేవుని కొరకు వాడబడాలి, కొన్ని ఆత్మలైనా రక్షించాలి, దేవుని కొరకు నేను ఈ పని చేయడంలో నిందలైనా భరిస్తాను, దెబ్బలైనా తింటాను, పేదరికానైనా అనుభవిస్తాను అని ఎవరైతే దేవుని కొరకు అనుకుంటారో పిల్లారా, అలాంటి వారి మీదే వాడి యొక్క దృష్టి ఉంటుంది. అలాంటి వారి మీదే వారి యొక్క ఆలోచనలన్నీ పెట్టుకొని వారిని ఆత్మీయమైనటువంటి పతనానికి తీసుకుని వెళ్ళిపోవాలని ఎప్పుడూ అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు అటువంటి చెడ్డ ఆలోచనలు కుయుక్తులతో ఉన్నటువంటి అపవాదిని ఎదిరించాలని అంటే మనకున్నటువంటి ఈ లోక సంబంధమైన శక్తి సరిపోదు. అపవాదిని తిప్పి కొట్టాలి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ భక్తి సరిపోదు, ఆ విశ్వాసం సరిపోదు, ఆ ఆత్మీయత సరిపోదు. కనుక ఖచ్చితంగా ఆత్మీయమైనటువంటి బలవంతులం కావాలి అని అంటే నీ ఆత్మీయతతో పాటు ఇంకా దేవుని సహాయాన్ని కూడా కోరుకుంటూ ఉండాలి. పిల్లరా, మనం ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళేసింది మొదలుకొని ఆమెన్ చెప్పే వరకు మనందరము చేసే పని ఏంటి అని అంటే ప్రార్థన చేస్తున్నాము దేవునికి అనేటువంటి మాట వాడుతున్నాం, కానీ ఆ ప్రార్థనలో మనం చేసేది ఏంటి అని అంటే మనకు కావలసినటువంటి అవసరతలు అడగడమే, మన వారి గూర్చి ప్రార్థన చేయడమే. పిల్లరా, ప్రతి చిన్న సమస్య నుండి మన శక్తికి మించిన సమస్య వరకు అడుగుతూ సహాయం చేయమని దేవుని కోరుకుంటూ మన జీవితాన్ని గడిపేస్తూ నేను గంట సేపు ప్రార్థన చేస్తాను, 2 గంటలు ప్రార్థన చేస్తాను, దినమంతా ప్రార్థనలో ఉంటాను, రోజుకి 3 ప్రార్థన చేస్తాను అని చెప్తున్నాం. చాలా సంతోషం. నేను అలాంటి వారిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. అయితే పిల్లరా, చిన్న విషయం ఏంటి అంటే ఆ ప్రార్థన నువ్వు నిమిషాలు చేసినా, గంటలు చేసినా, ఎన్ని పూటలు చేసినా, ఎన్ని రోజులు చేసినా ప్రార్థన అంటే కేవలం మన కొరకు, మనవారి కొరకు, మనకు కలిగిన ఇహలోక సంబంధమైన అవసరాల కొరకు ప్రార్థన చేయడమే ప్రార్థన కాదు. ప్రార్థనలో అసలైనటువంటి భాగం ఏంటి అని అంటే మనము ఆత్మీయతలో బలపడుట కొరకు దేవుని సహాయాన్ని కోరుకోవడం. నువ్వు బలంగా ఉండాలి అని అంటే మనంతట మనం బలంగా ఉండలేం. మనము ఆత్మీయంగా రోజు రోజుకి ఎదగాలి అంటే మన యొక్క శక్తి చాలదు, మనకున్న జ్ఞానము సరిపోదు. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో నడవాలి అంటే ఆత్మ సంబంధమైన తెలివితేటలు ఉండాలి. పిల్లరా, కనుక ఇవన్నీ ప్రభు ఇస్తాడు, అనుగ్రహిస్తాడు ఆయన. అందుకే ఆయన ఎన్నుకునేటప్పుడు చదువు ఉందా, జ్ఞానం ఉందా, డబ్బు ఉందా, అన్నీ ఉన్నాయా అని చూడ్డు. ఆయన మాటకు లోబడే తత్వాన్ని కలిగి ఆయనకు మనం హృదయంలో చోటిచ్చేవారిగా ఉంటే చాలు. ఆయన మనల్ని ఎన్నుకొని తగినటువంటి జ్ఞానాన్ని, నైపుణ్యతను దేవుడే ఇచ్చి మనల్ని ఆత్మీయతలో నడిపిస్తాడు. ఇది ఎలాగా సాధ్యము అనంటే ఆయనతో గడుపుట ద్వారా, ఆయనలో నడుచుట ద్వారా దేవుని సహాయాన్ని పొందుకోవాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. మనం కీర్తనకారుడు దావీదు భక్తుడు మనందరికీ తెలుసు, చాలా పర్యాయాలు
దేవా, నేను ఆత్మీయంగా నడుచున్నట్లుగా మీ సహాయం దయచేయండి. నేను నీలో ఉండునట్లుగా నీ కృప నాకు అనుగ్రహించండి. నాయందు నిన్ను ఆయాస పెట్టేటువంటి మార్గం ఏమైనా ఉందేమో ఒకసారి నాకు తెలియచేయండి. పిల్లరా, ఆ దావీదు యొక్క ప్రార్థనా జీవితం అంతా ఎలాగా గడిచింది, ఎలాగైనా నడిచాడు అని అంటే ఎక్కడికక్కడ తన జీవితాన్ని, తన ఆత్మీయతను సరి చేసుకునేటువంటి ప్రార్థన చేశాడు. కనుక ఈ అద్భుతమైనటువంటి సమయంలో ఈరోజు ఆపద్దినమందు ఆ వచ్చిన శ్రమలను ఎదిరించాలన్నా, నిన్ను ఆత్మీయంగా కృంగదీసి ఇబ్బందులకు గురి చేసి నిన్ను లోను చేయాలనుకుంటున్నటువంటి ఆ అపవాది తంత్రములను ఈరోజు ఎదిరించి దేవుని కొరకు నువ్వు శక్తి కలిగినటువంటి బిడ్డగా నువ్వు భూమి మీద నిలబడి అనంటే దేవుడిచ్చేటువంటి ఆ సర్వాంగ ఆత్మ సంబంధమైన కవచం, ఆ ప్రార్థనా శక్తి, ఆ పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధత, ఇవి నువ్వు దేవుని యొద్ద నుంచి ఒక కవచం వలె ధరించుకోవాలి. వాటి వలన మాత్రమే ఈరోజు నువ్వు బలంగా నిలబడగలవు, శక్తితో నిలబడగలవు. భక్తులైనటువంటి గొప్పవారు బైబిల్ గ్రంథంలో వారు శోధనలు వచ్చిన, ఎన్నో ఇబ్బందులు వచ్చిన మహానుభావులు యోబు లాంటి వారు, ప్రియమైన మిత్రులారా ఆ పౌలు లాంటి వారు, ఇలాంటి మహాభక్తులు వారు ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇరుకులు వచ్చినా వారు ప్రభువు కొరకు నిలబడిపోయి చివరికి సెఫన్ లాంటి వాళ్ళు ప్రాణాలు కూడా తెగించేశారు దేవుని కొరకు అని అంటే వారు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నారు. వారు లోకం వైపు చూడలేదు, లోకములో ఉన్న వాటిని చూడలేదు. వారు పిల్లరా దేవుని వైపు చూశారు, దేవుని కొరకు నిలబడ్డారు. వారి జీవితాలలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. పిల్లరా, మనం మరొక మాటను పరిశీలన చేస్తే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదివితే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రియమైన మిత్రులారా, దేవుడు అంటున్నారు, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను మీరు ప్రేమించొద్దు. ఎందుకు అనంటే ఆ కింద 16వ వచనంలో రాయబడింది, ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అంటున్నాడు అని అంటే, ప్రియులారా, నీవు దేవుని కొరకు నిలబడాలి అనంటే, నువ్వు రోషము కలిగి ఆత్మీయతలో నడవాలి అనంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ మునుపటి మాటలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా మన చుట్టూ దేవుని యొక్క శక్తి ఉండాలి, దేవుని యొక్క భద్రతలో మనం నడిపించబడాలి, దేవుని యొక్క అభిషేకములో నువ్వు నడిపించబడాలి. అలా కాకుండా ఆత్మీయతలో నువ్వు దిగజారిపోతే, బలహీనమైపోతే ఈ లోకములో పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే అంటున్నాడు ఆయన, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు. ఈరోజు శక్తి కలిగినటువంటి దేవుని చేత మనం నడిపించబడకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. పూర్వకాలంలో ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానాను దేశం వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనందరికీ తెలుసు, మార్గమధ్యంలో వాళ్ళు దేవుణ్ణి చాలా శోధించారు, దేవుణ్ణి వారు చాలా దుఃఖించారు, చాలా బాధ పెట్టారు, నడిపించుచున్న మోషేను ఇబ్బంది పెట్టారు. ఐగుప్తు నుంచి విడిపించిన శక్తిగల దేవుణ్ణి కూడా అనేకమైన నిందారోపణ చేసి దేవుణ్ణి కూడా చాలా బాధ పెట్టారు వాళ్ళు. అయితే దేవుడు సహించి ఓపిక పట్టి వాళ్ళు అడిగిన వల్ల ఇచ్చి నడిపించే కొలది ఆయనను బహుగా శోధించి బాధ పెట్టినప్పుడు
ఆయన ఒక సందర్భంలో అన్నారు, మోషేతో ఆ ప్రజలతో మాట్లాడుతూ అన్నారు, నేను మీతో రాను అని. నేను మీతో రాను. ప్రియమైన మిత్రులారా, కానీ దేవుడు నడిపిస్తేనే మేము నడిపించబడుతున్నాము అని ఎరిగినటువంటి మోషే దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేసి కన్నీరు కారుస్తూ అడుగుతాడు, దేవా మీరు మాతో రాకపోతే మేము ఒక్కడుగు కూడా ముందుకు వేయం. పిల్లరా, మోషేకి తెలుసు దేవుని యొక్క సన్నిధి లేకపోతే వారందరూ ఏమైపోతారో నేను కూడా ఏమైపోతానో అనే విషయం మోషేకి తెలుసు. సమస్తాన్ని ఎరిగినటువంటి దైవభక్తుడు అంటున్నాడు, మీరు మాతో రాకపోతే, మీరు మాతో ఉండకపోతే మేము ఒక్కడుగు కూడా ముందుకు వేయలేం, మేము సజీవంగా కూడా ఉండలేం. అవును ప్రియులారా, నేటి దినం ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేనే నడిపించేస్తున్నాను కుటుంబాన్ని, నేనే ఈ బాధల నుంచి తట్టేసుకుంటున్నాను, నేనే ఈ శోధనల నుంచి గట్టెక్కేస్తున్నాను, నిజంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ నేనే భరించుకుంటూ వచ్చేస్తున్నాను, నేను కాబట్టి నిలబెడుతున్నాను, నేను కాబట్టి నడిపిస్తున్నాను అని కొన్నిసార్లు మనం మనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని అలాగా మాట్లాడుతాం. కానీ నిజంగా దేవుని యొక్క నడిపింపు లేకపోతే, దేవుని సహాయం లేకపోతే మానవులంగా మనం ఎవరమండి? మనము కనీసం నోరు లేనటువంటి ఆ యొక్క జంతువులకున్న విలువ కూడా మనకు లేదు. కొన్ని జంతువులు చనిపోయినా పనిచేస్తాయి, కొన్ని చనిపోయినా వాటి యొక్క శరీర భాగాలు పనిచేస్తాయి. అలాగే కొన్ని పశువులు పక్షుల యొక్క అవయవాలు పనిచేస్తాయి, శరీర భాగాలు పనిచేస్తాయి, వాటికి చనిపోయిన విలువ ఉంది. ఈరోజు భూమి మీద మనం గొప్ప అనుకునే మనం చనిపోతే మనవారే మనల్ని ముట్టుకోలేని పరిస్థితి. కీడు మైలు భయంకరమైనటువంటి దోషం. ప్రియమైన మిత్రులారా, దేవుడు సహాయం చేస్తూ ఆయన ఇచ్చిన ప్రాణాన్ని ఈ దేహంలో ఉంచితేనే మనకు విలువ. దేవుడిచ్చిన దాన్ని దేవుడు తీసేసుకుంటే ఈ శరీరం ఎంత మంచి కులంలో పుట్టినా, ఎంత బలమున్నా, ఎంత అందమున్నా, వెనకాల ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్న ఒక మనిషిగా, ఒక శరీరంగా ఉన్నా దేవుడిచ్చింది దేవుడు తీసేసుకుంటే దీనికి విలువ లేదని మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. అందుకనే దేవుని సహాయం లేకుండా మనం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేము. ఈరోజు నడిపించబడుతున్నావు అని అంటే అది కేవలం దేవుని కృప. ఒక్కసారి నువ్వు దేవుడిని ఆశ్రయించిన తర్వాత, దేవుని యొక్క కృప నీ మీదకి వచ్చిన తర్వాత, మనం కొన్ని అనువైన కారణాల వలన ఆత్మీయంగా బలహీనంగా ఉన్న, అప్పుడప్పుడు దూరంగా అవుతున్న దేవుని ప్రేమ విడిచిపెట్టదు. అలాగని జీవితకాలం దేవునికి నువ్వు దూరంగా ఉంటే అది నీతో ఉండదు. ఎందుకంటే దేవుడు కొంత సమయం ఇస్తాడు, ఆయన ఎదురు చూస్తాడు. ఈలోపు అనేక పర్యాయాలు దేవుడు నేను తన వాక్యం ద్వారా పిలుస్తాడు, నీతో మాట్లాడతాడు. మనం లోబడి సరి చేసుకొని తిరిగి ఆయన దగ్గరికి వస్తే మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. కనుక దేవుని సహాయం లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా, దేవుని కృపచేత మనం నడిపించబడకుండా ఏమీ చేయలేం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోకములో ఉన్న వాటినైనను లోకాన్నైనను ప్రేమించొద్దు. ఈరోజు చాలాసార్లు ప్రియులారా, కొంతకాలం ఆత్మీయతలో నమ్మకంగా బలంగా జీవించి లోకం వైపు చూసి ఆత్మీయంగా పడిపోయేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే, ఆ విధంగా పడిపోయినటువంటి ప్రదేశంలో వాక్యం వింటున్న నువ్వు ఉంటే, ఆత్మీయతలో ఏ కోణంలో బలహీనమైపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు దేవునికి అవసరం, దేవుని ప్రేమ నీపై ఉంది. నువ్వు ఆత్మీయతలో పడిపోవడం దేవునికి ఇష్టం కాక దేవుడు ఈ సందర్భంగా నీతో మాట్లాడుతూ నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టు, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టు. ఎందుకు అనంటే వాటి వెంబడి నువ్వు నడిస్తే, వాటి వైపు చూస్తే ఖచ్చితంగా ఆత్మీయంగా నశించిపోతావు, శారీరకంగా కృషించిపోతావు. కొంతకాలానికి నీ జీవితం కొలప్స్ అయిపోద్ది. భూమి మీద నువ్వు మరవబడతావు. నువ్వు మరవబడితే, లేదా మనము ఆ స్థితిని మనం కానీ మరి చేతులారా తెచ్చుకుంటే, మన కోసం బాధపడే వాళ్ళు భూమి మీద ఎవ్వరూ లేరు పిల్లారా. నీ వాళ్ళే కొన్ని రోజులు పోయాక నేను మర్చిపోతారు. ఏ గనులైన వారు, గొప్పవారు అనేక మంది ఈరోజు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారందరూ మరవబడ్డారు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా
నీ వాళ్ళందరూ ఎంతోమంది మన పితరులు వెళ్ళిపోయారు, వారందరినీ మనం మర్చిపోయాం. వాళ్ళందరిలో మనం పెద్ద గొప్పవాళ్ళమేమీ కాదు. కానీ దేవుని కృపచేత నడిపించబడుతున్నంత కాలం నువ్వు విలువైన వ్యక్తివే, నువ్వు అద్భుతమైనటువంటి వ్యక్తివే, నువ్వు శక్తి కలిగినటువంటి వ్యక్తివే. దేవుని సహాయము కోరుకుంటూ దేవునికి లోబడుతూ జీవిస్తున్నటువంటి నీవు ఒక శక్తి కలిగిన వ్యక్తివే. నువ్వెప్పుడు బలహీనురాలువు కాదు, నువ్వెప్పుడు బలహీనుడవు కాదు అనేటువంటి సంగతిని దేవుడి సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో ఉండేటువంటి వాటిని ప్రేమించొద్దు, లోకం వైపు చూడొద్దు. అలా చూస్తే ఏంటి నష్టం అని అడిగితే ఆయన అంటున్నాడు స్పష్టంగా, ఎవరైనాను ఈ లోకాన్ని ఆ విధంగా నేను ప్రేమిస్తాను అని అంటే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఎందుకంటే చీకటికి వెలుగుకు ఎటువంటి సంబంధము లేదు. ప్రియమైన మిత్రులారా, ఈ లోకం అనేటువంటి భయంకరమైన చీకటి పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క వెలుగుకునకు పొంతన లేదు. మనందరికీ తెలుసు, వెలుతురు ఉన్న చోట చీకటికి చోటు లేదు. ఆ రెండు కలిసి ఉండవు ప్రియులారా. ఈరోజు చీకటి సంబంధమైనటువంటి పరిస్థితులు నీలో నాలో మనలందరిలో ఉండకూడదని ఈ సందర్భంగా దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ లేదు నేను అలాగే జీవిస్తాను అని అంటే అంటున్నాడు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు, తండ్రి ప్రేమ మనలో ఉండదు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సన్నిధి నీతో ఉండదు, నీతో ఉండదు. దేవుని యొక్క సన్నిధి మన నుంచి మనం కోల్పోతే పిల్లరా మనం భ్రష్టులమైపోతాం. మనందరికీ తెలుసు, మహాభక్తుడైన రాజైన సౌలు దేవుని ఆత్మచేత, దేవుని అభిషేకము చేత నింపబడిన వాడే ప్రారంభ దినాలలో చాలా అద్భుతంగా దేవుని కొరకు నిలబడ్డాడు. దైవ జ్ఞానంతో చక్క రాజ్య పరిపాలన చేశాడు. రాను 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 సౌలులో ఉన్న దేవుని ఆత్మ పోయిన తర్వాత, ప్రియమైన మిత్రులారా, సౌలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయి చివరికి తనంతట తాను మరణించే పరిస్థితి వచ్చిందో మనందరికీ తెలుసు. ఈరోజు ఆత్మీయతలో మనం బలహీనమైపోతే ఈ జీవితం వ్యర్థమేనండి. మనం ఏమి కలిగున్నా, ఎంత కలిగున్నా వ్యర్థమే. ఈరోజు ఆ కలిగి ఉన్నదానికి విలువ కలిగి నువ్వు ఆత్మీయంగా నీ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ సమాజంలో దూసుకొని పోవాలి అని అంటే దేవుడు సహాయం ఖచ్చితంగా ఉండాలి. దేవుని ఆత్మచేతను నడిపించబడాలి. కనుక ఈ లోకాన్ని ప్రేమించొద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఈ లోకము ఆకర్షణీయంగా ఉంది, లోకములో ఉన్నవి కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. మనలో ఉన్న బలహీనత ఏంటి అని అంటే మనము కొన్నిటికి కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఊరికినే ప్రతి చిన్న విషయానికి లొంగిపోతూ ఉంటాం. ఆ బలహీనతను సాతానుగాడు ఆధారంగా తీసుకొని వాడు మనను బలహీనపరుస్తూనే ఉన్నాడు, ఆత్మీయతలో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. కనుక వాని యొక్క చిక్కులను ఆలోచించిన మనం జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని ప్రేమ మనలో లేకపోతే, దేవుని మన ఆత్మ మనలో లేకపోతే ఈ చివరి దినాలలో మనందరికీ తెలుసు, చూస్తూ ఉన్నాం, గతించిన రోజులు వేరు, గతించినటువంటి పరిస్థితులు వేరు, గతంలో ఉండే మనుషుల యొక్క ఆలోచన విధానం వేరు. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటున్నాయి. మనుషులు మనస్తత్వాలు మారిపోయినాయి, ప్రేమలు చల్లారిపోయినాయి, మంచి అనేటువంటిది మాయమైపోయింది, గౌరవ మర్యాద అనేటువంటిది మంటగలిసిపోయింది. ఈరోజు పిల్లరా, పెద్దలను గతంలో పెద్దలుగా గౌరవించేవారు, ఇప్పుడు ఎవరు పెద్దల్ని గుర్తించట్లా, తల్లిదండ్రులని గౌరవించట్లా. ఈరోజు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య ఒక మాటలో చెప్పాలంటే బాంధవ్యం లేదా రక్తం అనేటువంటి ప్రేమకు చాలా విలువ ఉండేది. ఇప్పుడు అవేమీ లేవు. డబ్బులు, ఆస్తులు, ఎవరి స్వార్థం వారిది. చిన్నది తేడా వస్తే ప్రాణాలే తీసేసుకునే పరిస్థితి. వాళ్ళు సొంత అన్నదమ్ములే ఆశ్చర్యం, సొంత కుటుంబ సభ్యులే. అలాంటి పరిణామాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కారణం ఏంటి అని అంటే పరిస్థితులు మారిపోయినాయి. ఇలాంటి భయంకరమైనటువంటి చివరి దినాలలో నీవు ఇప్పటికీ కూడా ఇంకా లోకం వైపు చూస్తూ,
లోకములో ఉన్న వాటి వైపు చూస్తూ నువ్వు జీవితాన్ని గడుపుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, తండ్రి ప్రేమ మీలో ఉండదు. ఎందుకంటే చీకటికి వెలుగుకి ఎటువంటి సంబంధమో లేదు కనుక, ఆ చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలు క్రియలు మనలో ఉంటే వెలుగు సంబంధమైన ఆత్మీయమైన ఈ యొక్క శక్తి మనతో ఉండదు అని దేవుడు చాలా ఖచ్చితంగా ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకు అనంటే మన మూలవాక్యంలో మనం విన్నట్లుగా దేవుడు మన ఆత్మీయతను సరిచేసుకొని ఈరోజు కాకపోతే రేపైనా సరిచేయబడతామని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు నిలవబడి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని మాటకు లోబడితే ఈరోజు నీవు ధన్యుడు అవుతావని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏలయనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. పిల్లరా, దేవునికి వ్యతిరేకంగా జీవించే వారి విషయంలో శిక్ష విధించే విషయంలో కూడా దేవుడు కరుణ చూపిస్తూ ఉన్నాడు. అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల యొక్క దోషము వారి యొక్క బిడల మీదకి రప్పిస్తాను. అంటే ఎన్ని పర్యాయాలు ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా వినకపోతే, దేవుణ్ణి ఇంకా బాధ పెడుతూ ఆఖరికి మరణ దశ వరకు కూడా ఎన్ని అవకాశాలు దేవుడిచ్చిన పిల్లరా, దేవుని మాటకు విధేయత చూపక ఆయన్ని ద్వేషిస్తూ ఆయన్ని దూషిస్తూ అవహేళన చేస్తూ ఆయన కలిగి ఉండి కూడా దేవుణ్ణి హేళనగా చేయడం వల్ల ఈరోజు ఆయన బాధ పెట్టేటువంటి గుంపులను, బాధ పెట్టేటువంటి వారి గురించి ఆయన అంటున్నాడు, నేను వారు చేసినటువంటి దోషాలు, వారు చేసినటువంటి ఆ అపరాధాలకు ప్రతిఫలంగా 3-4 తరాలు వరకు మాత్రమే ఆ తండ్రులు చేసిన తల్లులు చేసిన దోషాలు వారి మీదకి వస్తాయి. అయితే నన్ను ప్రేమించి అనగా ఆయనను ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకొని వారికి, గతంలో తెలుసో తెలియకో చేశాం, దేవుడు మాట్లాడిన తర్వాత సరిచేసుకొని పిల్లరా దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొండమనగా, దేవుణ్ణి ప్రేమించటనగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుట, ఆయన మాట వినుట, ఆయన వాక్యానుసారంగా నడుచుట, దేవుడు వద్దన్నది మానివేయుట, చేయమన్నది చేయుట. ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనం ఎవ్వరూ నరకానికి పోకుండా రక్షించబడి మారు మనసు పొంది నిత్య జీవానికి వెళ్ళడం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మాట. కనుక ఆ విధంగా ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొను వారికి ఎంత అద్భుతమైనటువంటి వెసులుబాటు అనంటే 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాడు. పిల్లరా, చేసిన అపరాధములు బట్టి శిక్ష 3-4 తరాలు అన్నప్పుడు ఆశీర్వాదము దీవెన కూడా 3-4 తరాలు ఉండాలి. లేదా తండ్రిని ప్రేమించి ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరాల వరకు దీవెన అన్నప్పుడు ఆయన మాటకు లోబడకుండా దేవుణ్ణి ద్వేషించే వారికి కూడా 1000 తరాలు శిక్ష విధించాలి. కానీ ఆయన ఎంత ప్రేమగల దేవుడో చూడండి. ప్రేమను మిత్రులారా, చేసిన దోషములను బట్టి వచ్చే శిక్ష 3-4 తరాలైతే ఈరోజు దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడేటువంటి వారికి ఇచ్చే దీవెన 1000 తరాలు. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని దేవునికి వ్యతిరేకంగా దోషాలు చేసి ఆయనను బాధ పెట్టి ఆత్మీయతలో బలహీనమైపోయి దేవుని మాటను కొట్టివేసి ఈరోజు మనం పాడవడమే కాకుండా మన జీవితాలను పాడు చేసుకోవడమే కాకుండా ఈరోజు మన కడుపును పుట్టిన బిడ్డలు 3-4 ఆ తరాల వరకు మనము వారిని శాపగ్రస్తులుగా చేయడం ఎంత బాధాకరం, ఎంత దుఃఖకరం పిల్లారా. ఈరోజు మనందరికీ వాక్యం వింటున్న మనందరికీ ఒక సంగతి తెలుసు. ఈరోజు మనందరి యొక్క తపన ఆలాపన
మనకంటే ఎక్కువగా మన కడుపును పుట్టిన పిల్లల కోసం ఆలోచిస్తున్నాం. ఏదైనా వాళ్ళ కొరకు దాయాలనుకుంటున్నాం. ఏదైనా వారికి మంచి భవిష్యత్తు కొరకు అడుగులు వేస్తూ ఉన్నాం. నువ్వెంత కష్టపడినా రాత్రుళ్ళు పగలు తిండి తిప్పలు లేకుండా, సుఖము నిద్ర అనేది కోరుకోకుండా ఈరోజు ప్రయాసపడేది ఎందుకో తెలిసిన మన బిడ్డలకు చక్కని భవిష్యత్తు కావాలని వాళ్ళ కొరకు మనం అనేక సార్లు మన తల కూడా తాకట్టు పెడుతున్నాం. ఆ బిడ్డల చదువుల కొరకు వారిని ప్రయోజకులుగా చేయాలి. వారికి పెళ్ళిళ్ళు చేయాలని అప్పులైపోతున్నాం. ఏదైనా వారికి ఒక లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈరోజు ఎంత మంచిగా ఆలోచించే వారు భౌతికంగా వారి కోసం ఆలోచిస్తున్నాం, కానీ ఆత్మీయతలో మాత్రం మనము దేవునికి అవిధేయులుగా ఉండటం వలన వారిని మనం శాపగ్రస్తులుగా చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు వారి కొరకు మనం ఎన్ని ఆలోచించి, ఎన్ని దాచి, ఎన్ని పంచి ఇచ్చినా వారు కొద్ది రోజులకే పాడైపోతూ ఉన్నారు. కారణం ఏంటి తెలిసిన? వారు ప్రయోజకులు కావాలంటే డబ్బిస్తే సరిపోదు, ఆస్తులు పంచితే సరిపోదు, భూములు ఇస్తే సరిపోదు పిల్లరా, బ్యాంక్ బ్యాలెన్సులు వారికి రాసిస్తే సరిపోదు. ఎందుకనంటే దేవుని సహాయము లేకుండా, దేవుని కృప లేకుండా ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు, ఆ ఐశ్వర్యం ఎక్కువ కాదు. దేవుని చేత మాత్రమే అది విస్తరించబడుతుంది. ఈరోజు మనం చేసినటువంటి ఆ అవిధేయత, ఆ ఆత్మీయతలో దేవుని బాధ పెట్టినటువంటి విధానంలో ఆ బిడ్డలకు శాపం వస్తే 3-4 తరాల వరకు అది వారిని వెంబడిస్తుందంట. ఈరోజు అది కాక మన తరములో ఆత్మీయంగా జీవించి, దేవుణ్ణి ప్రేమించి, ఆయన ఆజ్ఞలకు లోబడి దేవుని మాట వింటే 1000 తరాల వరకు మన భక్తి, 1000 తరాల వరకు కరుణ విస్తరిస్తూనే ఉంటుంది. ఎంత అద్భుతమైన విషయం! ఈరోజు పిల్లరా, మన ద్వారా శాపగ్రస్తులను చేద్దామా? మన ద్వారా 1000 తరాల వరకు దేవుని చేత కరుణించేవారిగా, దీవెన పొందేవారిగా ఉంచుదామా? ఈరోజు నీ ద్వారా అలాంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని నేను చేయగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. దేవుని సన్నిధిలో ఎలాంటి స్థానం అలాంటి వారికి ఉంటుందో ఈ సందర్భంగా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఎందుకనంటే అలాంటి ఆత్మీయతను చూడాలనే మన మూలవాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు. ఆయన అందుకనే రాకుండా ఆలస్యం చేస్తున్నాను, మీ కొరకు అందుకే నేను నిలబడి కనిపెడుతూ ఉన్నాను. ఈరోజు కాకపోతే రేపైనా, ఈ ప్రసంగం ద్వారా కాకపోతే మరొక వర్తమానం ద్వారా అయినా నీ జీవితంలో మార్పు కలుగుద్దని. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోంచి నిన్ను తీసుకెళ్ళిపోక ముందు ఈ ప్రసంగమే ఒకవేళ నీ జీవితంలో ఆఖరి పిలిపేమో, లేదా నీ జీవితంలో అటు నాశనం అయిపోక ముందు నీ జీవితాన్ని మార్చడానికి ఈ పిలిపే ఒక చివరి పిలిపేమో. ఇంకొక వాక్యం ద్వారా దేవుడు నన్ను ఇంకా పిలుస్తాడేమో ఎదురు చూస్తూ ఉంటే చాలా నష్టపోతామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకే, నీలో ఉన్న మార్పు కొరకే, నీ రక్షణ కొరకే, నీ ఆత్మీయ ఎదుగుదల కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఆయన నిన్ను కరుణించాలని నీ కొరకు ఆయన నిలబడిపోయాడు. ఈరోజు దేవునికి లోబడదాం, దేవుని మాటకు విధేయత చూపుదాం, ఆయన కొరకు కనిపెడదాం, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తాం. అలాంటి వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు పక్షపాతి కాదు, తగిన రీతిలో నీకు ఖచ్చితమైన ప్రతిఫలాన్ని ఇచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని, మనందరినీ దేవుడు ఇహలోకములోను పరలోకములో కూడా ధన్యులుగా చేస్తాడు. అటువంటి ధన్యత పొందుకుందాం, ధన్యులుగా దేవుని చేత పరిగణించబడదాం. ఈ మాటల చేత మనందరం బలపరచబడదాం. ఈ అద్భుతమైన మాటలు మనందరి వెనికిల్లో పరిశుద్ధాత్మ దేవుడు దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ఏకీవించండి. ఎత్తబడిన ప్రతి మాటను బట్టి ఒక తీర్మానం తీసుకుందాం. దేవుడిని సంతోషపెడదాం, దీవించబడదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన జీవంగలిగిన తండ్రి, ఈ అద్భుతమైనటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. కేవలం మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మమ్మల్ని మీరు చూస్తూ ఉన్నారు, మమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు. అయ్యా, ఈ భూమి మీద ఎవరి చేత మేము ప్రేమించబడలేదు, ఎవరికి మేము అవసరం లేదు కూడా. కానీ ఈ లోకంలో ఏ యోగ్యత, ఏ అర్హత, ఏ ఆధిపత్యం మాకు లేకపోయినా తృణీకరించబడిన మమ్ములను, బలహీనమైన మమ్ములను, అనారోగ్యంతో కొట్టుమిట్లాడుతూ చనిపోతామేమో అనుకున్న మమ్ములను, సమాజంలో ఎవరికి అవసరం లేని మమ్ములను
నీ అనాది కాల ప్రేమ చేత కృప చేత ఎన్నుకొని నిలబెట్టుకున్నాం. ఆత్మ సంబంధమైన కొన్ని ఆశలు మా మీద పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, అవును ప్రభువా, కొన్నిసార్లు నిజంగా మీకు నిరాశనే మేము అయా కనపరుస్తూ ఉన్నాం, నిరుత్సాహాన్నే మీకు రుచి చూపిస్తూ ఉన్నాం. ఆత్మీయతలో మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నాం నాయన. అయినను ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఈరోజు నిన్ను ఇంకా ఒక అద్భుతమైన ఆత్మీయ స్థితిని చూడాలనే నేను ఆలస్యం చేస్తున్నాను, నా రాకను ఆలస్యం చేస్తున్నాను. నువ్వు చేసిన పనులను బట్టి నిన్ను శిక్షించి నాశనం చేయడం కూడా ఆలస్యం చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా రెండవది, నిన్ను కరుణించాలని, నేను అద్భుతమైన స్థితిలో నడిపించాలని నేను నీ కొరకు నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాను. మార్పు కొరకు చూస్తున్న సెలవిచ్చారు నాయన. విత్తబడిన ప్రతి మాట నా ప్రియ బిడ్డలందరి జీవితాల్లో ఫలింప చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు అనేక పర్యాయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు. దినములు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, పరిస్థితులు పరిణామాలు మారిపోతూ ఉన్నాయి నాయన. భయంకరమైన దినాల్లో ఉన్నాం. ప్రేమలు చల్లారిపోయినాయి దేవా. ఎవరింటి వారు వారికే శత్రులైపోతూ ఉన్నారు, ఎవరింటి వారు వారికే విరోధులైపోతూ ఉన్నారు. మంచితనం అనేటువంటిది మంట కలిసిపోయింది నాయన. ఆత్మీయత, కృతజ్ఞత అనేటువంటిది లేకుండా పోయింది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నీ సహాయం కూడా లేకపోతే మేమెందుకు పని చేయమని ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. నిజమే నాయన. నేటికి అయా తండ్రి అవిధేయత వలన మేము కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాం. దేవాదిగో తండ్రి, మనసారా క్షమించమని నీ పాదాల దగ్గర వేడుకుంటూ ఉన్నాం. సరిచేసుకుంటూ అయా నీ పాదాల దగ్గర ఆ విధంగా క్షమించమని, సరిచేయబడతామని కోరుకుంటున్న వారి యొక్క తీర్మానాన్ని మీరు అంగీకరించండి తండ్రి. ఈ సమయంలో ఆత్మీయతలో బలపడుతూ, విశ్వాసములో బలంగా నడుస్తూ ముందుకు సాగేటువంటి ఆత్మీయత, అటువంటి ఆత్మ సంబంధమైన దీవెన నా ప్రియబిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వారందరినీ, ఒక్కొక్కరిని, వారు చిన్నలైన పెద్దలైన వృద్ధులైన స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరిని కూడా రక్షింపబడినా రక్షింపబడకపోయినా తండ్రి వీరందరికీ ఈ సమయంలో నీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. రక్షించబడే కృప దయచేయండి, ఆత్మీయతలో ముందుకు నడిచే కృప దయచేయండి. అంత మాత్రమే కాకుండా ఈ కార్యక్రమంలో ఏకీభవిస్తూ ఉండగా వారికి శారీరక స్వస్థత, మానసిక ప్రశాంతత, ఆత్మీయ ఎదుగుదల దయచేసి మీ కృపను వారికి, వారి కుటుంబాలకు తోడుగా ఉంచి మీరే బలపరిచి నడిపించి ఆశీర్వదించమని మహిమయు ఘనతయు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ శక్తిగల దేవుని నామములో హృదయపూర్వకంగా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.